బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఎందుకంటే మళ్ళీ ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్గా ఇలా కలవడానికి వస్తున్నాను. 2026లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, పోనీ నేను అడుగుతాను. యాజ్ మీడియా, హౌ డు యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళకుంటుంది, చెప్పింది కరెక్ట్. మీరు కూడా మాట్లాడాలి మధ్యలో. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ధోతి, బొట్టు మరి పెట్టుకుని పెళ్ళైనట్టు ఉంగరాలు, మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు మట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే, తెలుసుగా మన పూర్వ. అవన్నీ మనం ఫాలో చేయాలి. అలాంటప్పుడు మనం కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లుండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకేం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. కాకపోతే వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అంటే మీరు ఎప్పుడు కొత్తగానే, మీరు ప్రతిసారి కొత్తగా వస్తుంది కదా, ఈసారి ఎలాంటిది? అలాగే